ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అల్కాపురి చౌరస్తా దగ్గర ఉన్నాము. ముందు ఒక యూటర్న్ వస్తుంది. ఇది యూటర్న్ దాటిన తర్వాత మనం ముందుకు వెళ్తాం. ఇక్కడ ప్యాంటలూన్స్ ఉంటుంది. ప్యాంటలూన్స్ దాటిన తర్వాత ఇక్కడ చూడండి లక్కీ రెస్టారెంట్ ఉంటుంది. ఆ తర్వాత ఇది యాక్చువల్గా అల్కాపురి చౌరస్తా సిగ్నల్స్ ఇవి. ఫ్రెండ్స్, ఈ సిగ్నల్స్ దాటి మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఇక్కడ మనకు ఒక యూటర్న్ వస్తుంది. ఈ యూటర్న్ ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్లీ ఈ స్వాగత్ గ్రాండ్ హోటల్ దగ్గర యూటర్న్ ఉంటుంది. చూడండి, జనాలు దాటుతున్నారు. ఇది స్వాగత్ గ్రాండ్. ఈ యూటర్న్ దగ్గర ఆశ్చర్యం ఏంటంటే ఇది యూటర్న్. ఇది యూటర్న్. ఈ యూటర్న్ దగ్గర మనం వెళ్తుంటే ఫ్రెండ్స్, ఈ వన్ వే యూటర్న్ ఏదైతే ఉందో ఇది ఇటు నుంచి అటు వెళ్ళడానికి పెట్టినది. బట్ ఇక్కడ చూడండి, స్నేహితులు ఎలా వెళ్తున్నారు. రివర్స్ వస్తున్నారు. రివర్స్ వచ్చి 2 వీలర్స్ మాత్రమే కాదు, రివర్స్. ఇక్కడ ఒక ఫ్రెండ్ వస్తున్నాడు. రివర్స్ వస్తుంటే మనం మరొకసారి కూడా ఇటు యూటర్న్ తీసుకొని చూస్తున్నాం. చూడండి, మనకు ఇంకో మిత్రుడు ఎదురుగా వస్తున్నారు. ఇగో మిత్రుడు వెళ్ళిపోతున్నాడు. ఫ్రెండ్స్, ఇవన్నీ అరికట్టాలంటే ఇక్కడ ఒక కానిస్టేబుల్ ఉండాలి ఎప్పటికీ. కొన్ని రోజులు కానిస్టేబుల్ ఉండి వీళ్ళ మీద ఫైన్లు కనుక వేస్తే అప్పుడు వీళ్ళు రావడం మానేస్తారు. ఒకటి. రెండోది, లేకుంటే ఒక కెమెరా పెట్టండి. అక్కడ ఒక కెమెరా కనుక పెడితే అప్పుడు ఎవరు రారు. మరి ఇలాంటివి చేయకుండా ఇప్పుడు జనాలకు వదిలిపెట్టేసి మీరు యాక్సిడెంట్ చేసుకోండి, మీరు కొట్టుకోండి అన్నట్టుగా వదిలిపెడితే అది కరెక్ట్ కాదు కదా. సో పోలీస్ శాఖకి నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి అక్కడ ఒక కానిస్టేబుల్ మీరు కొన్ని రోజులు పెట్టండి, పెనాల్టీస్ వేయండి రాంగ్ రూట్లో వచ్చిన వాళ్ళకి. లేకపోతే ఒక కెమెరా పెట్టండి అండ్ ఇమ్మీడియట్గా వాళ్ళకి చలాన్లు పంపిస్తూ ఉండండి. అప్పుడు మాత్రమే అది స్టాప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.